మేషరాశి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. గురుదేవ కృష్ణ. ముందుగా మనకి ఈ యొక్క మేషరాశి వారికి పరిణామంతో ఉన్నటువంటి రాహు మనకి మానసికంగా డిప్రెషన్లకి గురి చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో. అలాగే జన్మ గురుడు అనుకున్నటువంటి పనులన్నీ కూడా 1కి 2 సార్లు ప్రయత్నించడం ద్వారా మనకి ఏ విధమైనటువంటి ప్రయాస లేకుండా రుజు మార్గంలోనే పనులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే లాభంలో ఈ యొక్క శని ప్రభావం వలన మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ కేతువు 6ంట ఉండడం శత్రువుల్ని మనకి మిత్రులయ్యేలాగా చేయడం, శత్రు నాశనం ఈ విధంగా ఫలితాలు ఇస్తుంది. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళకందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కొద్దిపాటి శ్రమ వలన విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో వాళ్ళకి సీటులు వచ్చినప్పటికీ కూడా కొంచెం ఖర్చు ఎక్కువగా, ఫీజులు అవి కొంచెం కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనకున్నటువంటి శుక్రుడు ఈ మార్చి నెలలో 7 మార్చి 2024 సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే ఉన్నాడు. కాబట్టి శుక్రుడు వల్ల మీ అత్తగారి వైపు నుంచి, మీ భార్య వైపు నుంచి మరి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు, ఇక బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ నెలలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రవి మనకి 14 మార్చి 2024 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి మొదటి 2 వారాలు మార్చి నెలలో మీకు ప్రభుత్వ సంబంధమైనటువంటి అన్ని వ్యవహారాలు మీకు పూర్తవుతాయి. ఇక 3-4 వారాలు కొంచెం డిలే అవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ప్రమోషన్స్ కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మొదటి 2 వారాలు మార్చి నెలలో అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుజుడు 15 మార్చిలో కుంభరాశి ప్రవేశం చేస్తున్నాడు. ఎవరైతే స్థలాలు అమ్మాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఎక్కువ రేట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ సోదరులు కూడా మీకు సహకరించడం జరుగుతుంది. మీ సోదరులకి సోదరులకి మీకు మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. మరి సొంత గృహాలు కొనేటటువంటి వాళ్ళు కొంచెం రేట్లన్నీ కూడా ఎక్కువగా చెప్పడం ఈ మేషరాశి వారికి జరుగుతుంది. ఇక ఈ బుధుడు వచ్చేసరికి మనకి 7 మార్చి 2024 సంవత్సరంలో మనకి మీనరాశి, అలాగే 26 మార్చి నుంచి మనకి మేషరాశిలో ఉండడం జరుగుతుంది, ప్రవేశించడం జరుగుతుంది. దీని ద్వారా మోకాళ్ళ నొప్పులు ఈ యొక్క రాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, బిజినెస్లు చేయకూడదు. అలాగే ఇనుము, ఆయిల్ వ్యాపారాలు మీరు పెట్టుకోవచ్చు. మెషినరీ, వెల్డింగ్, ఫౌండరీస్ ఇలాంటి బిజినెస్ చేసేవాళ్ళు. అలాగే ఈ యొక్క కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటళ్ళు, తర్వాత బట్టల షాపులు ఇవన్నీ కూడా మంచిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో అన్ని రకాల వ్యాపారాలు కూడా మొదటి వారంలో మంచిగా జరుగుతాయి. మరి ఈ మిలిటరీ, పోలీస్, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి లాంగ్ లీవ్లు దొరకడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ మేష రాశి వారికి రాహు జపం, రాహు స్తోత్రాలు, రాహుకి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి మరి మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, పావుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని పెద్ద బ్రాహ్మడికి మీరు దానం చేయడం ద్వారా రాహుదోషం పోతుంది. అలాగే మరి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కనుక మీరు జరిపించుకున్నట్లయితే మంచిది. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పదపద్మాలకు మీరు కుంకుమార్చన మీ ఇళ్లలోనే చేసుకోవచ్చు. అలాగే బెజవాడ వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. శుభమస్తు.